ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే మ్యామ్. దినేష్ గారు మామూలుగా అంటూ ఉంటారు, ఆడవాళ్ళకే అన్ని చట్టాలు, ఆడవాళ్ళకి ఎప్పుడు చట్టం సపోర్ట్గా ఉంటుంది, అందుకే వీళ్ళు ఎక్కువ మగవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కువగా చూసుకుంటే మనం భార్యలు భర్తల్ని కానీ లేకపోతే లవర్స్ కొంతమంది, అంటే ఈ ఆడవాళ్ళు నాకు తెలిసి కొంతమంది అండి చట్టాలను దుర్వినియోగం చేసుకుంటున్నారేమో. ఈ చట్టాలను వీళ్ళు దుర్వినియోగం చేసుకోవడం వల్ల నిజంగా సఫర్ అయ్యే ఆడవాళ్ళు మాత్రం పాప ఏం చేయలేక ఈ న్యాయం రాక వాళ్ళు బాధపడే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆడవాళ్ళకి ఆయుధాలు లాంటి అనుకొని ఫీల్ అయిపోయి మాకు ఈ చట్టం ఉంది, మాకు ఒక ఆయుధం ఉంది, సో మా దగ్గర ఒక వెపన్ ఉంది, మేము ఏమైనా చేయగలం అనేది ఎక్కువైపోయింది. సో ఆడవాళ్ళకున్న చట్టాలేంటి, వాళ్ళు ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నారు? మీ ఎక్స్పీరియన్స్ లో మీరు చాలా చూసింటారు, సో మీ ఎక్స్పీరియన్సే చెప్పండి. ఇక్కడ మేడం మీరు అన్న మాట వాస్తవము. ఏ విషయంలో అంటే ఆడవాళ్ళకు ఒకప్పుడు అణగారినటువంటి విషయము మీ అందరికీ తెలిసిందే. చాలా సప్రెస్డ్ పీపుల్గా ఉండే. ఒకప్పుడు ఆడవాళ్ళు బయటకు రావాలన్నా కూడా వాళ్ళ అత్తమామల కండిషన్లు కానీ వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ లేకుండా బయటకు వచ్చేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఈక్వాలిటీ అంటే సోషల్ ఈక్వాలిటీ అనేది రావాలి కాబట్టి, చట్టం ముందు అందరం సమానులే కాబట్టి ఆడవాళ్ళకు కొన్ని చట్టాలు తేవడం జరిగింది. ఆ చట్టాలు తెచ్చిన తర్వాత ఏదైతే ఉందో ఆడవాళ్ళు బలంగా అవ్వాలనేది దాని ఉద్దేశం కాదు. ఆడవాళ్ళకు ఎక్కడైతే ఇంజస్టిస్ అవుతుందో జస్టిస్ తీసుకోవడానికి ఒక మార్గం అనేది చూపించడానికి తీసుకొచ్చినటువంటి చట్టాలు. కానీ చాలా మట్టుకు నిజంగా సఫర్ అవుతాం, మీరు అన్నట్టు నిజంగా సఫర్ అవుతున్న వాళ్ళకి న్యాయం అందడం లేదు. ఏదైతే నా భర్తను నా గ్రిప్లోకి తెచ్చుకోవాలి, నా భర్త మీద ఓవర్ డామినేషన్ నేను రావాలి, నా భర్త మీద నేను అధికారం చెలాయించాలి, నా అత్తమామలను నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, ఇలాంటి ఒక ఉద్దేశంతో కొంతమంది కేసెస్లు పెట్టడం జరుగుతుంది. ఈ పెట్టడం వల్ల దాని యొక్క ఏదైతే ఉందో, ఏ ఉద్దేశంతో అయితే ఏ చట్టమైనా ఒక ఉద్దేశంతో వస్తుంది మేడం. ఆ ఉద్దేశము పక్కకి జరిగిన తర్వాత వేరే ఉద్దేశాలకు పోతుంది. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సెక్షన్లు అంటే 498 ప్రజెంట్ అది 85 ఆఫ్ ది బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా ఒక ఆడైతే తన భర్త మీద పెట్టవచ్చు నిజంగా సఫర్ అయితే. అది ఏంటంటే క్రూయాలిటీ. అంటే తను మానసికంగా వేదనకు గురి అయినట్టయితే తన భర్త లేదా అత్తమామల దగ్గర తను మానసికంగా ఇబ్బంది పడినట్టయితే, లేదా అదనపు కట్నం కావాలని తనని హరాస్మెంట్ చేసినట్టయితే, లేదా తనని చాలా ఇబ్బంది అంటే ఇంట్లో పని మనిషిగా చేయి, నీ ఉద్యోగం మానే, ఇట్లాంటివి ఏవైతే చేస్తారో కొంతమంది, అప్పుడు 498 అనేది వెపన్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు శిక్షార్హులు కాబట్టి తన భర్త తను కంట్రోల్లో తెచ్చుకోవాలని చేయదు. ఆ తను పడుతున్నటువంటి వేదన ఏదైతే ఉందో మానసిక వేదనను బయట పడేయడానికి ఒక వెపన్ లాగా 498 యూజ్ చేసుకుంటుంది. కానీ నేడు వ్యవస్థ ఎలా తయారైందంటే ప్రతిదానికి మొగుడు కొట్టగానే అలిగి ఇంట్లోకి పోతున్నారు, ఈ ఇల్లు వదిలేసిపోతున్నారు. లేకపోతే మొగుడు ఏమన్నా అనగానే ఇమీడియట్లీ ఏంటంటే నీ భర్త ఇప్పుడు 498 కేసు పెడతా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వేసి కూర్చుంటున్నారు చాలామంది ఆడవాళ్ళు. కానీ నేను అనేది ఏంటంటే మేడం, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్ ప్రకారంగా పోవడం లేదు. ఇప్పుడు ఏముంది, ఒకళ్ళ మీద ఒకళ్ళని డామినేషన్ చేసుకోవాలనే ఉద్దేశంలో పోతున్నారు. అయితే ఈ ఆడవాళ్లకు రూపొందించినటువంటి చట్టాల్లో ముఖ్యమైనటువంటి విషయం 498 అనేది చాలా మందికి తెలుసు. ఈ 498తో పాటు డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస చట్టం అనేది ఉంటుంది. ఈ గృహహింస చట్టంలో కూడా ఏంటంటే ఎక్కడైతే భార్య లేదా ఒక లేడీ ఉమెన్ ఎక్కడైతే తను ఫిజికల్ అబ్యూస్ కానీ మెంటల్ అబ్యూస్ కానీ అదేవిధంగా ఎకనామికల్ అబ్యూస్ కానీ ఈ విధంగా చేయడం జరుగుతుందో అప్పుడు గృహహింస చట్టం తన భర్త మీద కానీ తన అత్తమామల మీద కానీ వేయొచ్చు. ఎవరి ద్వారా అయితే సఫర్ అయిందో వాళ్ళ మీద వేయొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారంటే మొగుడు భార్య ఒక పోయి వేరే ప్రాంతాల్లో ఉంటారు మేడం. అయితే లవ్ చేసుకున్నప్పుడు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళి జీవిస్తూ ఉంటారు. ఈ ఒక కేసులో ఏమైంది అంటే, నాకు వచ్చినటువంటి కేసులో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫేస్బుక్లో పరిచయం అయ్యారు. దే ఆర్ ఫెలిన్ అంటే లవ్ చేసుకున్నారు. ఇద్దరు ఎవరికి తెలియకుండా వారి యొక్క సంప్రదాయాల ప్రకారంగా వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏమైందంటే ఎక్కడో బొంబాయిలో ఉన్నటువంటి అత్తమామలను వాళ్ళ అన్నలను తమ్ములను అందరినీ ఆ కేసులో ఇరికేయడానికి ప్లాన్ చేశారు. ఇక్కడ అమ్మాయి 498 కేసు పెట్టింది. ఇప్పటికి కూడా నాంపల్లి కోర్టులో నడుస్తుంది కేసు. 498 కేసు పెట్టింది. మనం హైకోర్టు కూడా అప్రోచ్ అయ్యాము. దాంట్లో అది వేరే ఇక ప్రొసీజర్. అయితే ఇది వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి వాళ్ళని ఏ విధంగా అయినా నేను హైదరాబాద్కి తీసుకురావాలి, చేసుకున్న అబ్బాయి పారిపోయాడు.
చేసుకున్న అబ్బాయి ఈ అమ్మాయి నిజమైన, ఎందుకంటే అప్పటికే ఆ అమ్మాయికి వేరే పెళ్లి అయి ఉంది. ఈ ఫేస్బుక్ ఇంటరాక్షన్ ద్వారా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. మేము వేరే సబ్సిక్వెంట్గా వేరే కేసులు ఇవ్వడం జరిగింది. కానీ ఈ 498 ద్వారా వాళ్ళ అత్తమామలు ఎవరైతే ఉన్నారో ఆమె కళ్ళ దగ్గర తెచ్చుకోవాలని చెప్పేసి చూసింది, ప్లాన్ చేసింది. ఈ విధంగా మిస్యూజ్ అయ్యే కేసులు చాలా ఉన్నాయి. ఎలా అంటే నేరం ఒక దగ్గర జరుగుతుంది మేడం. ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళేసి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళ అత్తమామలు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యి లేరు. వాళ్ళ అన్నయ్యలు కానీ, వాళ్ళ చెల్లెలు కానీ, వాళ్ళ అక్కలు కానీ, భర్త వాళ్ళ అక్కలు కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి లేరు. కానీ కావాలనే దురుద్దేశంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చట్టంలోకి లాగుతున్నారు. దీని ద్వారా మిస్యూజ్ అయ్యి సుప్రీంకోర్టు కూడా ఈ 498 కేసు మీద మీరు పునః పరిశీలించండి అని చెప్పేసి కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా మటుకు మిస్యూజ్ అవుతుందని. అదేవిధంగా ఇప్పుడు ఒక ఆడది ఇంతకుముందే చెప్పినట్టు అబల శక్తిలాగా మారాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం, తప్పేం లేదు. కానీ దీని ద్వారా భర్తలు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. అమ్మాయి యొక్క మానసిక వేదన కానీ ఇట్లాంటివి విషయాల వల్ల భర్తలు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. భర్తలకు ఏ చట్టాలు లేవు, మరి పెట్టొచ్చు కేసులు, వేరే వేరే కేసులు పెట్టొచ్చు, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఎక్కువ శాతం ఏంటంటే లేడీ కోర్టు చట్టాలు ఉన్నాయని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ అభిప్రాయంలో ఏంటంటే నేను చెప్పేది ఒకటే విషయం మేడం, ఎక్కడైతే నిజంగా వేదనకు గురి అయితే, నిజంగా అక్కడ భార్య భర్త చేతిలో ఈ విధంగా వేదనలకు గురి అయినట్టయితే ఖచ్చితంగా 498 కేసు కానీ డివిసి కేసు కానీ, ఒకవేళ తన పోషణకు సరైన అమౌంట్ లేకపోయినట్టయితే ఎంసీ కేసు కానీ పెట్టుకోవచ్చు, వాళ్ళకునే చట్టాలు. కానీ ఇవన్నీ ఎప్పుడు డిసిషన్ తీసుకోవడం జరుగుతుందంటే కోర్టులో విచారణ చేసిన తర్వాత మాత్రమే, ఒకవేళ వాడు నేరం చేశాడా లేదా, లేకపోతే ఈ విధంగా చట్టం ఉల్లంఘన పాల్పడ్డా లేదా, దాని ద్వారా శిక్షలు వేయడం జరుగుతుంది. చివరికి నేను ఒకటే మీ అందరినీ కోరుతుంది ఏంటంటే, ఈ విషయంలో ఆడవాళ్ళు లేదా మగవాళ్ళు, నేను అంటే యాజ్ ఏ కపుల్కి నేను ఒక సజెషన్ ఇస్తున్నా. భర్త అగ్గి అయితే భార్య నీళ్లు కావాలి, భార్య నీళ్లు అయితే భర్త అగ్గి కావాలి. ఇద్దరు భర్త నీళ్లు అయ్యి భార్య నీళ్లు అయినట్టయితే అక్కడ సునామీ వస్తుంది. భర్త అగ్గి భార్య కూడా అగ్గి అయినాడు అనుకోండి, అక్కడ ప్రళయం వస్తుంది. సో ఏది జరిగినా కూడా అది మంచిది కాదు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే మార్గం వెతకాలే కానీ పెద్దగా దాన్ని రచ్చ చేసుకునేటువంటి క్రమంలో పోవద్దని చెప్పేసి నా ఆలోచన. రైట్, నిజంగా అండి మన ఆడవాళ్ళు చాలా మంది కొన్ని చట్టాలను దుర్వినియోగం చేసుకుంటున్నాము. ఇక అదే విధంగా ఇప్పుడు మీరు అన్నారు మగవాళ్ళకు కూడా చట్టాలు ఉన్నాయి అని. సో వాళ్ళు కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. వీళ్ళు దుర్వినియోగం చేసినప్పుడు మీ చట్టాలను మీరు సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.